రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే వీఐపీ ప్రోటోకాల్ ను దుర్వినియోగం చేసి బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి పాత్రపై కర్ణాటక హోంశాఖ ఫోకస్ చేసింది. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణ అధికారిగా గౌరవ్ గుప్తాను నియమించింది. వారంలోగా నివేదిక సమర్పించాలని కర్ణాటక హోంశాఖ ఆదేశించింది. మార్చి 3న 14.8 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొస్తూ డిఆర్ఐ అధికారులకు రన్యారావు చిక్కారు. ఎయిర్పోర్ట్లోని ప్రోటోకాల్ ప్రాంతాన్ని రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఐపీఎస్ రామచంద్రరావు పేరును రన్యా వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రన్యారావు సవతి తండ్రి డీజీపీ కె రామచంద్రరావు పాత్రపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రన్యారావు కేసులో ఐపీఎస్ రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హోంశాఖ ఆదేశించింది. మరోవైపు రన్యా విదేశీ టూర్లతో ఆమె అత్తగారింట్లో గొడవలు మొదలయ్యాయి. రన్యాపై డిఆర్ఐ అధికారులకు ఆమె భర్త జతిన్ హుక్కేరి ఫిర్యాదు చేశారు.